యా ఫైనలీ ఓ మై ఫ్రెండ్ సినిమా ముందు నేను మాట్లాడిన లాగే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడాను. కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ అది ఓవర్ కాన్ఫిడెంట్ లాగా అనిపించింది చాలామందికి. సో తర్వాత కూడా కొంతమంది దానిపైన క్లోజ్గా ఉండేవాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇస్ అ మెయిన్ రీజన్ సినిమా గురించి వచ్చిన రివ్యూస్ గురించి మాట్లాడడానికే. ప్రీమియర్ షో హైదరాబాద్ సినిమాక్స్లో వేసినప్పుడు చాలా మిక్స్డ్ అంటే ఆ రోజు రాత్రి నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఎలాంటి రెస్పాన్స్ లేదు. సినిమాక్స్ ఆ రోజు హీరోలు మట్టుకు మాట్లాడిన దాంట్లో బన్నీ చెప్పాడు, ఫస్ట్ హాఫ్ ఓకే సార్, సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్ 20 minutes బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగా చేస్తుంటే చాలా పెద్ద హిట్ అయ్యే సినిమా, ఎందుకో ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేయలేకపోయాం, అలా ఫ్లాట్కి వెళ్ళిందని. అలాగే రామ్ కూడా లాస్ట్ 20 minutes ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్, బట్ అంతకుముందు అంత సినిమా కనెక్ట్ కాలేదు. అంటే సినిమా ఆడుద్దా ఆడదా, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాను, కథ మీద బాగా నమ్మకం ఉంది, ఏంటి మిస్ఫైర్ కాబోతుందా. సో ఎవరిని అడగాలో తెలియక ఎంఎస్ రాజు గారు చూశారు, అల్లు అరవింద్ గారు చూశారు. ఎంఎస్ రాజు గారికి అరవింద్ గారికి మెసేజ్ పెట్టాను. ఎంఎస్ రాజు గారు ఇమీడియట్లీ రిప్లై ఇచ్చారు, ఫస్ట్ హాఫ్ ఓకేనండి, సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్, ఈ సినిమా సూపర్ హిట్ అవుద్దని. నిజం చెప్పండి సార్ అన్న, నిజంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది సార్. ఓకే, మళ్ళీ కొంచెం కాన్ఫిడెంట్. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి చాలా లేట్గా రిప్లై వచ్చింది. ఆ రోజు నైటు మేబీ 2 o'clock ఎప్పుడైనా పెట్టాడు. గుడ్ ఫిలిం, కానీ ఇంత రిస్క్ దాన్ని అటెంప్ట్ చేసావు, నీ గట్స్కు మెచ్చుకోవాలి, సినిమా ఆడుతుంది అని. ఏ రేంజ్లో ఆడుతుందో నాకు జడ్జిమెంట్ రావట్లే అని ఇచ్చాడు. పర్వాలేదు, ఆడుతుందనే కాన్ఫిడెన్స్ మళ్ళీ. అలా మార్నింగ్ అయిపోయింది, 11 రిలీజ్కి వచ్చేసింది. అంతకుముందు రోజే యూఎస్లో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇంకా యూఎస్ టాక్ వస్తే డెఫినెట్గా ఈ సినిమాకి యూఎస్ నుంచి చాలా మంచి పాజిటివ్ టాక్ రావాలని హోప్స్తో ఉన్నాను. సో మార్నింగ్ అయిపోయింది, టెంపుల్కి వెళ్ళాను, ఇంకా మెయిన్ థియేటర్కి బయలుదేరుతున్నాను. ఏ ఫోన్స్ రావట్లేదు, ఏ మెసేజ్ రావట్లేదు. సో మెల్లిగా బ్రెయిన్ని ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఏదో జడ్జిమెంట్ మిస్ఫైర్ కాబోతుందేమో, అరవింద్ గారైనా ఎంఎస్ రాజు గారైనా ఏదో ప్రొడ్యూసర్గా చెప్పాలని నాకు చెప్పారేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ డెవలప్ అవుతున్నాయి. మార్నింగ్ 10 అయిపోయింది, ఇంకా క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్కి వెళ్దామని బయలుదేరాను. నేను ఏ సినిమా రిలీజ్ ఉన్నా ఇక్కడ ఈనాడు దాని ముందు ఉండే హనుమాన్ టెంపుల్కి వెళ్తాను. ఆ టెంపుల్లోకి వెళ్ళి బయటకు వచ్చాను. బయటకు వచ్చి వేణు నేను ఇద్దరం వెళ్తున్నాం, కార్లో కూర్చున్నాం. యుఎస్ షో అయిపోయింది కానీ ఇంకా ఫోన్స్ రావట్లేదు. అప్పుడు క్రాస్ వెరిఫై చేద్దామని టచ్ చేశాను, అసలు యుఎస్ ఏంటి, ఏం ఫోన్స్ రావట్లేదు, షోస్ అయ్యాయా లేవా. సో మా లక్ష్మణ్ గారి కజిన్ ఈజ్ ఏ మంచి జడ్జ్, చెప్తాడు సినిమాలు. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, సినిమా మిస్ఫైర్ అని, సినిమా మాకు నచ్చలేదని. ఒక్కసారి ఇంకా ఫ్రీజ్. నేను వేణుకు అరే యావరేజ్ అంటారా యుఎస్ స్టాక్ అని చెప్పా. అంటే యుఎస్ స్టాకే ఇలా వస్తే ఈ సినిమా ఇంకా కష్టం అనే ఫీలింగ్ డెవలప్ అయిపోయింది నాకు. కానీ ఎక్కడో నమ్మకం, ఏంటి ఇంత నమ్మాము ఈ స్క్రిప్ట్, కథలో ఏం తప్పు ఉంది, ఒకవేళ డైరెక్టర్ అని నాకు ఫోన్ చేసి ఉంటే అడుగుదాం అనుకున్నాను. సో ఏంటి సినిమాలో ఏం మిస్ అయింది, ఎందుకు నచ్చలేదు. సో ఒక 15 minutes ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సంధ్యా థియేటర్ వరకు అలా పిన్ డ్రాప్ సైలెంట్ వెళ్తున్నాము. సంధ్యా థియేటర్కి వెళ్ళాను, కానీ ఎక్కడో నాకు నమ్మకం లేదు, ఈ సినిమా ఆడాలి, ఎందుకు మిస్ఫైర్ అవుద్ది సినిమా, తప్పేముంది. ఇన్నిసార్లు చెక్ చేశాను, ఇలా ఉంది కదా, ఈ కంటెంట్ ఎందుకు ఎక్కట్లేదు. అంటే క్లైమాక్స్కి ఏమన్నా డిస్కనెక్ట్ అవుతున్నారా, క్లైమాక్స్ డిస్కనెక్ట్ అవుతే డెఫినెట్గా సినిమా మిస్ఫైర్ కావాలి. ప్రివ్యూలో చూసిన వాళ్ళు, ప్రీమియర్ షోలో చూసిన వాళ్ళు క్లైమాక్స్ గురించి అద్భుతంగా మాట్లాడారు కదా, ఎందుకు అని ఒక టెన్షన్. సంధ్యా థియేటర్ 11 o'clock షో, కూర్చున్నాం. సో ప్రసాద్ ఐమాక్స్లో 8:45 షో కాబట్టి 11:15కు షో అయిపోద్ది. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కనీసం ప్రసాద్లో షో అయిపోయిన తర్వాత మెసేజ్లు ఎవరైనా పెడతారని. సినిమా స్టార్ట్ అయింది 11:15. సెల్ సైడే చూస్తున్నాను, ఎవ్రీ నిమిషం ఏమైనా మెసేజ్ వచ్చిందా, ఆడిటోరియంను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆడిటోరియంలో మట్టుకు చిన్న చిన్న పంచులకు కానీ అన్నిటికీ అద్భుతమైన రియాక్షన్ కనిపిస్తుంది. సో 11:30 రాలా, ఇంకా మెంటల్గా ప్రిపేర్. అంటే ప్రసాద్లో నుంచి కూడా రిప్లై రావట్లేదు అంటే ఇట్స్ ఎ కన్ఫర్మ్ సినిమా ఎక్స్పెక్టేషన్ మిస్ఫైర్ కాబోతుంది. ఇంకా మెంటల్గా డెవలప్ చేసుకుంటున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. సో బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. వేణుకు ఆల్మోస్ట్ టీయర్స్, ఏంటి సార్ ఇంత నమ్మాము కదా, ఎందుకు అంటే ఇలాంటి సినిమాలు అటెంప్ట్ చేయొద్దురా, మంచి సినిమాలు తీయాలనుకోవడమే తప్పు,
ఇంకా సమస్య లేదు. ఇలాంటి సినిమాలు నా లైఫ్లో ఇంకా నేను అటెంప్ట్ చేయను. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాల గురించి ఆలోచిస్తాను. నా గురించి కాదు సార్, ఈ సినిమా మీ గురించి అని హిట్ కావాలి సార్. డిఫరెంట్ సినిమాల గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీ గురించి అని హిట్ కావాలని కోరుకుంటున్నాను సార్ అని. 11:45 ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక అద్భుతమైన ఫోన్ కాల్ వచ్చింది తిరుపతి నుంచి. రెగ్యులర్గా మా సినిమాలకు ఈశ్వరయ్య అని ప్రతి సినిమాకు ఫోన్ చేస్తాడు. 99% ఆయన మిస్ కాడు. ఎన్ని సినిమాలకు చెప్తే అన్ని సినిమాలకి కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది. మా సినిమా అయినా ఫోన్ చేసి తిట్టేస్తాడు, చెత్తగా ఉంది సార్. ఆయన ఫోన్ చేసి శుభాకాంక్షలు సార్, సినిమా బాగుంది అన్నాడు. నాకు హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. అదేంటి సీడెడ్ నుంచి ఈ ఫోన్ కాల్ రావడం ఏంటి, యూఎస్ నుంచి కదా ఎక్స్పెక్ట్ చేసింది. థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్ చేశాను, ఈశ్వరయ్య నిజం చెప్పండి. నేను చెప్తున్నా కదా సార్, నేను అబద్ధం మీకు ఎందుకు చెప్తాను, సినిమా హిట్. కట్ చేస్తే 5 నిమిషాల్లో సీడెడ్ నుంచి 6 ఫోన్లు వచ్చాయి. సురేష్ మూవీస్ మేనేజరు, ఎన్వి ప్రసాద్ గారు, ఆ థియేటర్ మేనేజరు, అందరూ హిట్ సార్, కంగ్రాచులేషన్. అర్థం కావట్లేదు నాకు, ఈ సినిమా అక్కడి నుంచి హిట్ టాక్ రావడం ఏంటి, అక్కడి నుంచి మిస్ఫైర్ అవ్వడం ఏంటి. సో ముందు హ్యాపీ, ఓకే, ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇది రిజల్ట్ రాబోతుంది. సో వచ్చి థియేటర్లో కూర్చొని ఆడిటోరియాన్ని అబ్జర్వ్ చేస్తుంటే సంధ్య థియేటర్లో ఇస్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, ఎవ్రీ దానికి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైతే సీడెడ్ నుంచి వచ్చిందో మళ్ళీ ఆ ఎనర్జీ, ఎస్ ముందు సినిమా పాస్ అవుతుంది, హిట్ అవుతుంది, ఈ కాన్ఫిడెన్స్ చాలని అబ్జర్వ్ చేస్తున్న థియేటర్లో. మధ్యాహ్నం 1:30కి అయిపోయే వరకు సో మెనీ ఫోన్ కాల్స్. అప్పటి వరకు రాని ఎన్నో ఫోన్ కాల్స్, కంగ్రాచులేషన్ సార్, అద్భుతమైన క్లైమాక్స్, సూపర్. కానీ కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఫస్ట్ హాఫ్లో ఇంకా మీరు ఏదైనా చేసుంటే బాగుండు, ఫస్ట్ హాఫ్ సైడ్ ఓకే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, క్లైమాక్స్ అద్భుతం. సో అలా అక్కడక్కడ డివైడ్ టాక్తోని మొదలైంది. సో ఈవినింగ్ వరకు వెరీ హ్యాపీ, ఆల్ ఫోన్ కాల్స్, అన్ని ఏరియాల నుంచి మంచి హిట్ సినిమా అండి. యూత్కు కన్ఫామ్, ఫ్యామిలీ ఆడియన్స్ పడితే పెద్ద రేంజ్కి వెళ్తుంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా లేదా ఇప్పుడే చెప్పలేం, కానీ యాజ్ ఇట్ ఈజ్ యూత్ కన్ఫామ్గా సినిమా ఎక్కేసిందండి. చాలా ప్లేస్లలో క్లాప్స్ కొడుతున్నారు. సో సంధ్య థియేటర్లో కూడా మేము చూస్తుంటే కింది క్లాసుల నుంచి క్లాప్స్ పడుతున్నాయి, పైన మట్టుకు చాలా సెటిల్గా చూస్తున్నారు. మాకు అర్థం కాలేదు, ఈజ్ ఎ మెరాకిల్. ఏంటి సినిమా రివర్స్, మేము వేసుకున్న జడ్జిమెంట్ టోటల్ రివర్స్లో వెళ్ళింది. అయిపోయింది. ఆల్ ఏరియాస్ నుంచి బయ్యర్స్ కూడా అందరూ ఫోన్ చేసి హిట్ సినిమా సార్, మాకు టెన్షన్ లేదు అని. ఓకే, హ్యాపీ. ఫస్ట్ ఫోన్ కాల్ ఏదైతే యూఎస్ నుంచి ఉందో ఆయన 5:30కి నాకు ఫోన్ చేశాడు. ఏంటి రమణ అన్న, ఏదో సినిమా మా ఎక్స్పెక్టేషన్కు రీచ్ కాలేదంటే, ఏం తప్పు ఉంది రమణ అంటే, కథ తప్ప ఏమైందంటే ఎంటర్టైన్మెంట్ లేదు. ఫస్ట్ హాఫ్లో మాకు అసలు ఎంటర్టైన్మెంట్ లేదు, చాలా ఫ్లాట్గా చూసాము. అది కాకుండా మీరు స్టేజ్ల మీద అవిటి మీద అద్భుతమైన సినిమా తీసాము అది ఇది అని చెప్తే మా ఎక్స్పెక్టేషన్ ఒక బొమ్మరిల్లు లాగా ఉంటుందని ఆ రేంజ్లో ఊహించుకొని చూసాం. మేము సాటిస్ఫై కాలేదు. మీరు ప్రీమియర్ షోలో చూసారు కదా రమణ, నాకు అలాగే జరిగింది. నిన్న ఒక పంచ్ అయ్యి మళ్ళీ ఫ్రైడే నైట్ మీరు జనరల్ ఆడియన్స్లో సినిమా చూసి నిజంగా అప్పుడు నీ స్టేట్మెంట్ యాస్టీస్గా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను, నేనేం తప్పుగా అనుకోను. ఎందుకంటే మీరు ఆడియన్స్, మీకు నచ్చలేదంటే ఏదో పొరపాటు ఉన్నట్లు అయిపోయింది. నెక్స్ట్ డే ఫోన్ చూసి సినిమా చూసి మళ్ళీ ఫోన్ చేశాను, అన్న నా స్టేట్మెంట్ వెనకకు తీసుకుంటాను, జనరల్ ఆడియన్స్లో రెస్పాన్స్ చాలా బాగుంది. ఇది సినిమా అంటే. కామన్ ఆడిటోరియంలో చూసిన సినిమాకి ఒక ఎక్స్పెక్టేషన్తో ప్రివ్యూలు వేసుకొని చూసిన అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ 3 రోజులు టోటల్ కన్ఫ్యూజ్ నాకు, అనుకున్న సినిమా కరెక్ట్ ఉందా లేదని. సో గుడ్, ఎవ్రీథింగ్ పాజిటివ్కి వచ్చింది. పోతే క్లారిటీగా అర్థమవుతుంది, అన్ని ఏరియాల నుంచి అనాలిసిస్ కోసము ఒక్కొక్క దగ్గర 10 మందిని అనాలిసిస్ చేయండి అసలు ఎందుకు ఎలా వస్తుంది అని. 30% యూత్లో చూస్తేనేమో ఎక్స్ట్రాడినరీ సినిమా అంటున్నారు, 40% ఏమో బాగుంది అని, ఒక 30% ఏమో కనెక్ట్ కావట్లేదు సినిమా, పర్వాలేదండి యావరేజ్ అండి అనే చెప్తున్నారు. ఏంటో మరి అంటే ఆ 30% ఆడియన్స్ విషయంలో ఆ క్లైమాక్స్ ఎక్కట్లేదా, లేకుండా మేము చెప్పాలనుకున్న పాయింట్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదా తెలియదు. సో రెవెన్యూ అల్టిమేట్, ఎలాంటి టాక్లు వచ్చినా ఏమొచ్చినా ఇండస్ట్రీ ఎప్పుడు చూసేది సినిమాకు కలెక్షన్స్. ఈ 3వ రోజు కలెక్షన్స్ వరకు అయితే అద్భుతంగా ఉన్నాయి. అద్భుతం అంటే ఎగ్జాంపుల్ సత్యం థియేటరు, గోకులు, శ్రీరాములు, విశ్వనాథ్, ఇట్స్ ఆల్ బిగ్ థియేటర్స్. ఇవాళ మ్యాట్నీ షో వరకు 4 స్క్రీన్స్ ఫుల్స్. తిరుపతి లాంటి స్టేషన్లో 3 థియేటర్లు వేశారు. తిరుపతి సిద్ధార్థ్ దిల్ రాజు సినిమా ఇక ఇస్ నాట్ స్టార్, 3 థియేటర్లు కంటిన్యూ ఫుల్స్. వైజాగ్లో 5 థియేటర్లు, గుంటూరులో 5 థియేటర్లు. అంటే రెవెన్యూ చూస్తుంటే, సో ముందు ఆ 30% డివైడ్ మాట్లాడినా రెవెన్యూ చూస్తుంటే ఇస్ కన్ఫామ్ మేము అనుకున్నట్లుగా
ఫైనల్ రిజల్ట్ టర్న్ కాబోతుంది. మండే ట్యూస్డే కలెక్షన్స్ కూడా ఇలాగే ఉంటే ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్న చాలామందికి సమాధానం అదే. రెవెన్యూ ఉంటేనే నెగిటివ్ టాక్ అనేది పోతుంది. మనకు తెలుసు ఇండస్ట్రీలో చాలా సినిమాలకు చాలా రకాలుగా మనం మాట్లాడుతుంటాం. ఆ రెవెన్యూని చూసి టాక్ మెల్లిగా షిఫ్ట్ అవుతుంటుంది. 1 వీక్ అయిపోయే వరకు షిఫ్ట్ అవుతుందని డెఫినెట్గా మేము నమ్మినట్లుగా ఈరోజు యూత్ 100% ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆడిటోరియంలో యూత్ ఎక్స్ట్రాడినరీగా బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. మేము టార్గెట్ చేసిన ఆడియన్స్ ముందు రీచ్ అయింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంకా చూసిన వాళ్ళలో కొంచెము ఫ్యామిలీ ఆడియన్స్లో డివైడ్ అనేది వస్తూనే ఉంది. బట్ యాక్సెప్ట్ చేస్తున్న కొద్ది ఫ్యామిలీ ఆడియన్స్లో నుంచి కూడా వస్తే ఇది సినిమా గోయింగ్ ఆన్ సూపర్ డూపర్ హిట్. సో యాజ్ అండ్ టుడే నా నమ్మకం ఈ సినిమా నెరవేర్చింది.